పేరెంటింగ్‌లో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన నియమం ఏంటంటే, వాళ్ళ క్యాలిబర్ తగ్గట్టుగా మన ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోండి. చాలామంది పేరెంట్స్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మా దగ్గరకొచ్చే 90%లో ఇదే మాట ఉంటుంది. మా అబ్బాయి చాలా తెలివైన వాడండి. మా అమ్మాయి చాలా తెలివైందండి. కానీ ఏంటో ఇలా ఉందండి. కానీ క్రాక్ చేయలేకపోతుంది. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు తెలివైన వాళ్ళు అని. ఆ ఫీల్డ్‌కి తెలివి కాకపోవచ్చు. ఒక అమ్మాయికి ఐఐటీ కోసం అని చెప్పి వాళ్ళ నాన్న రుద్దుతా ఉంటాడు ఆమెని. ఓకే. ఆ అమ్మాయి పాపం చదువుతుంది. బట్ ఐఐటీకి మ్యాచ్ అయ్యేంత మ్యాథ్స్ రావట్లేదేమో! అంత సబ్జెక్ట్ నేర్చుకోవట్లేదేమో! దట్స్ ఓకే కదా! సో, అందుకని డోంట్ పేరెంట్స్ హై ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోరు. మా వాడిలా అవుతాడో, మా అమ్మాయి ఇలా అవుతుందో అని టూ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఓకే. థర్డ్ గుడ్ పేరెంట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డిజిటల్ విషయంలో స్ట్రిక్ట్ ఉండాల్సిందే. డిజిటల్‌గా హ్మ్. ఫోన్‌లిచ్చి అసలు వాడు ఫోన్ ఇవ్వకపోతే గొడవ పడుతున్నాడండి అని పేరెంట్స్ ఫోన్ చేస్తారు నాకు. ఎవరిచ్చారు ఫోను? ఎవరు కొన్నారు? టేక్ ఇట్ ఔట్. టేక్ ఇట్ ఔట్. బీ స్ట్రిక్ట్ దేర్. అసలు ఫోన్‌ల ప్రభావం వల్ల వీళ్ళకి గడవదు గదా! అబ్సల్యూట్‌లీ వీళ్ళకి గడవదనిచ్చి తర్వాత అడిక్ట్ అయిపోయి వాడు ఇట్లా రూమ్‌లో ఇట్లా డోర్‌కేసి కొడుతుంటాడు. నాకు ఫోన్ ఇయ్యి, ఫోన్ ఇయ్యి అని. నైట్ అంతా మాట్లాడు. తిండి మానేస్తాడు. ఎన్ని రోజులు మానుతాడు బాస్ తిండి? ఫోన్ కోసం తిండి మానేసేంత ఎళ్ళంటే అది అడిక్షన్.